నా మనవరాలికి 100 తులాల బంగారం ఉంది. నేను నా కూతురికి ఇచ్చిన 18 ఎకరాల పొలం దీనికే. ఆ పొలం మీద వస్తున్న ఐవేజును నా అల్లుడు తీసుకోలేదు. ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం. శుభం. కట్టకానుకల విషయాలు కూడా పెద్దమ్మగా తెచ్చేశారు. మరి లగ్న పత్రిక రాసుకుందాం. ఆ విషయం గురించి అడగండి. లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాదో సందేహం. ఈ అమ్మాయికి వరసైన కుర్రాడు ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు? మా అమ్మాయే బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి. అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా? ఏమిటయ్యా ఆ ప్రశ్న ఇప్పుడు అడగటం? నన్ను అడిగితే కారణం చెప్పేవాడుగా. అన్నయ్య గారు 100 అబద్ధాలు ఆడితే ఓ పెళ్లి అన్నారు. మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది? అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి. ఏదో మాట వరుస కదలేవయ్యా. ఇక లగ్న పత్రిక రాసుకుందాం. ఒక్క కోరికండి. నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా? ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా? కావాలనే వచ్చాను నాయుడు గారు. ఏదో మా సంతృప్తి కోసం. చెప్పవే. అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా, పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది. ఏం పరీక్షిస్తుంది? పిల్ల కన్యో కాదో చూస్తుంది. ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు. రామూర్తి అన్నయ్య వాళ్ళని పంపించేయి. మర్యాద లేకుండా ఎందుకయ్యా అంత పౌరుషం? ఇప్పుడేం తప్పమాటాడేమని? ఏమండో నాయుడు గారు, మీకు తెలియదేమో, మీ తమ్ముడు చంద్రంగాడు వీళ్ళ అమ్మను మీకు దండం పెడతాను, మాట్లాడొద్దు. మీరునండి, మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానభంగం చేశారు తెలుసా? నా తమ్ముడి మీద నిద్ద వేసిన నిన్ను ఆవేశపడకు. ఏంటమ్మా, ఏం చేస్తాడైనా? కత్తి పెట్టి మా అందరిని నరికేస్తాడా? నరకమను. ఏంటే ఈ నరికేది? ఇదంతా క్యారెక్టర్లెస్ ఫ్యామిలీలో ఉంది. అసలు ఈ అమ్మాయిని కూడా ఆ చంద్రంగాడు ఎప్పుడో పాడు చేసి ఉంటాడు. అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకంత కోపం వస్తుంది? అన్నయ్య ఏమో కనిపించడం లేదు. చంద్రం హేమ కనిపించడం లేదు. హేమ 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 నా కూతురు ఎవరు ముట్టుకోవద్దు. నా కూతురు మీరే చెప్పారు. నా కూతురు మీరే చెప్పారు. ఏంటి బావా, హేమ చౌక మేం కారణమా? అవునరా, నువ్వు కీర్తి జీవితాన్ని నాశనం చేశావని తెలిసి
నా బిడ్డ రాజీ పడింది. కీర్తి జీవితాన్ని నేను నాశనం చేశానా? నో, ఇది అబద్ధం. అబద్ధమా? నువ్వు కీర్తిని పాడు చేయడం అబద్ధమా? అయ్యో, అదే అబద్ధం అయితే నా కూతురు పెళ్లి నీతోనే జరిగేదిరా, నీతోనే జరిగేది. నిజం ఏమిటో నన్ను చెప్పమంటావా? నేను మీ ఇంట్లో పెద్ద బాలేనురా. నా కడుపున పుట్టిందే ఇది, చదువురాని మొద్దు. దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఏనాడు అనుకోలేదురా మీ అన్న. అందుకే పెళ్లికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని ఆ భక్తవతులు కూతురు అనడానికి వెళ్ళాడు. ఆయనకేమో అమెరికా పిల్ల మీ ఇంటికి కోడలుగా రావాలి, ఈవిడికేమో కోటిస్తున్నారు లక్ష్మీదేవిలో ఇంట్లో నడిచి రావాలి. ఓ అల్లుడు గారు మీరేం మాట్లాడుతున్నారు? ఆయన యథార్థమే మాట్లాడుతున్నారమ్మా. మీరంతా నా కూతురు జీవితంతో ఆడుకున్నారు, దానికి ఆశలు కల్పించి మొండి చేయి చూపించారు. ఆ రోజు నేను పెద్దనైతే చెప్తానంటే వద్దన్నారు. అన్నదమ్ముల్ని విడగొట్టిన పాపం వస్తుందన్నారు. మరి ఈ రోజు నా బిడ్డను చంపిన పాపం ఎవరిదే? ఎవరిది? అలా పిలవద్దు. ఈ క్షణం నుంచి మన మధ్య ఆ రక్త సంబంధాలు తీపోయి నా కూతుర్ని కాల్చినప్పుడు కూడా మీరు ఎవరు రావద్దు. వచ్చారో మీ తోడ పుట్టింది చచ్చినట్టే. నాగమణి, నాగమణి, అమ్మా పేగు తెంచు పుట్టిందాను నువ్వైనా చెప్పమ్మా. నిన్ను అమ్మా అని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మా అని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది. నా కూతురు చితి మంటలు చల్లారతాయే కానీ నా కడుపు మంట చల్లారదు. నాగమణి, నాయుడు, నాయుడు, ఏమిటి బాబు ఇది? కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అమ్మా. అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి, బావలో స్వార్థాన్ని చూసిన బామర్ది అంటగట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది ఈ వ్యక్తులు కాదమ్మా, కాలం. భగవాన్, ఏమిటయ్యా నీ లీలలు? ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు, వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు. ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? అయ్యో బావా, అయ్యో ఇన్స్పెక్టర్ ఆడకూడదు, దొంగలకి జీప్ అవుతాం. ఏం చేయమంటావు బావా? ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది. అంతే కదా, అర్జునుడు దొరికారు కదా, భీముడు వాడే దొరుకుతాడు. యూ డోంట్ వరీ. దొరికిన అర్జునుడేమో లేపుకుపోవాలని చూశాడు, దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ. బావా చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు. ఎంత ఆకలిగా ఉన్నారో, ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి. మొత్తం మూటగట్టేవు, రాత్రికి మందులో లాగించేస్తా. మందంటున్నారు, మీకేమైనా జబ్బా? బీహార్ జైలు జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను. కటకట, మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా? ఇదంతయు ధర్మనందుని వల్ల వచ్చినది స్వామి. మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు, వచ్చుట ఎప్పుడు? వనవాసం వెదురు బొంగ, అనుకున్న పని అయితే కింగులో బతకచ్చు. ఏమి మీ భాష ఒక విధముగానున్నది? గంధర్వుడు శాపం దేవి. అవును, ఈ ఒంటినున్న ఆభరణములేనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా? ఉన్నాయి స్వామి, ఎందుకు? ఏమీ లేదు దేవి, ఒంటి మీద నేను నగలుంచుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము, దొంగలు దోచుకుందరు. అవునవును, ఏం చేయదము? మొత్తం మూటగట్టేము, భద్రం చేసేది నీ సొమ్ము. చిత్తం స్వామి. అదెందుకు స్వామి? అడవిలో కోళ్లు కుయ్యవు దేవి, అలారం ఎంతో అవసరము. చిత్తము చిత్తము. ఈ పాటలు పెట్టి కూడా తీసుకుపోదాము, కాలక్షేపమునకు పనికివచ్చును. పెట్టుము పెట్టుము. గొప్ప చమత్కారం అయ్యా బావా. ఆల్రెడీ భీముడిని అరేంజ్ చేసి ఏమీ తెలియదు నాటకాలు ఆడతావా? బలేవాడివే నీ జోకులు నువ్వును. నేను అరేంజ్ చేయటం ఏమిటి, నువ్వు అరేంజ్ చేసిన అన్నట్టేమిటి? నేనేం అరేంజ్ చేయలేదయ్యా బాబు. నువ్వు అరేంజ్ చేయలేదా? నేనేం అరేంజ్ చేయలేదయ్యా, నీ మీదొట్టు. నువ్వు అరేంజ్ చేసావు అనుకున్నానే. నాకేం తెలీదయ్యా. మరి వీడెవడు? దేవి స్వామి, నీ వెచ్చడనే ఉండుము, నేను రథం మాట్లాడి తీసుకొచ్చేదను. చిత్తం స్వామి, త్వరగా రమ్ము. అటులోనే. రే దొంగ ఎదవా, రథం మాట్లాడి తీసుకొస్తావురా? నీలాంటి 420 గాళ్ళని ఎంతమందిని చూశాను నేను. నేనా? నిన్ను కాదు వాడిని. పద. స్వామి! ఏయ్, ఆగరా, ఏయ్, ఆగు. రథం కావాలా వీడే నీకు? దుశ్శాసనుడు, వాడే దుర్యోధనుడు. చంపుము, బాదుము. స్వామి! గట గట ఎట్టి కష్టములు పడినవి
ఓరి దుర్మదాంత, అసలే చింతాక్రాంతుడనే ఉన్న నాపై మేరు పర్వతం వలె అలపడదు రాజశేఖర. అయ్యో అన్యాయం అక్రమం అయ్యో భక్తవచనం గారు, భక్తవచనం గారు, మమ్మల్ని త్వరగా పంపించేయండి. ఏమిటయ్యా కంగారు? కంగారు అంటారు ఏమిటండి? అవతల నాయుడు గారి మేనగోళ్ళు చచ్చిపోయిందంట. మీరు ఆడమన్నారని ఈ పెళ్లి చూపుల నాటకం మేము ఆడామని తెలిసినా మీరు అడగమన్నారని కన్యో కాదు అని అడిగామని తెలిసిన నరిగి పారేస్తారండి. అయ్య బాబాయ్, ఆయన ఎవరు? మొత్తం రికార్డ్ అయింది. మ్యాటర్ సెటిల్ చేసుకోవలసింది మేమిద్దరం. అవతల కృష్ణమనాయుడు పరశురాముళ్లా గొడ్డలి తీసుకుని వస్తున్నాడు. ఎంత తొందరగా పారిపోతే అంత మంచిది. పదండి, రండి. ఎంత కావాలి? ఒక్కసారి అలా వస్తారా? సార్, మీ ఆశీస్సులు కావాలి సార్. డైరెక్ట్ గా చెప్పు. 2 చేతులతోనూ సంపాదిస్తున్నారు, ఒక చేత్తో దానం చేయండి సార్. నేను మీ ఎక్స్టెన్షన్ కార్డు లాంటి వాడిని. కలుపుకోండి, షో తిప్పండి. సిగ్గు లేకుండా చెబుతున్నాను సార్. కృష్ణమనాయుడు తండ్రి మా అమ్మనుంచుకున్నాడు. నాయుడు ఫ్యామిలీలో నువ్వు కర్ణుడువా? అయితే చేయగలుగుతాను. కర్ణుడివా అని చెయ్యి కలిపితే మీరు కౌరవులైపోతారు సార్. ఏం పర్వాలేదు. పాండవులు నెగ్గడానికి ఇది ద్వాపర యుగం కాదయ్యా, కలియుగం. ఈ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత నాకు లేదని తెలుసు. అయినా ఈ ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన వాళ్ళని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే కేసు రాయించుకొచ్చాను. దీని మీద మీరు ఒక్క సంతకం చేస్తారు. సంతకం చేస్తే పోయిన నా మనవరాలు తిరిగి బతుకుతుందా? నేను వెళ్ళి భాస్కర్రావు కాళ్ళ మీద పడి నిరసన చెప్తానమ్మా. అక్కర్లేదు, అతన్ని వచ్చిన దాన్ని వెళ్ళమని చెప్పండి. నీ కోపం వస్తుందని నాకు తెలుసు నాయుడు, కానీ నా కూతురు భవిష్యత్తు. ఇదంతా మీ మూలంగానే జరిగింది. మీరేగా మా అమ్మకు అక్కకు మీ కూతుర్ని నే పాడు చేసినట్టు చెప్పింది. నా కూతురు అన్నమాటే నేను అన్నాను. ఒకవేళ నా కూతురు అన్నమాట అబద్ధమైతే దానికి ఇంటి కోడలయ్యే అర్హతే లేదు. అంగీకరించిన పెళ్లి వద్దనడం మా కుటుంబ సాంప్రదాయం కాదు. అవునమ్మా, మా అమ్మాయి అబద్ధం చెప్పిందని చంద్ర కోపంగా ఉన్నాడు. నేను తీసుకొచ్చిన వాళ్ళు అవమానపరిచారని నాయుడు కోపంగా ఉన్నాడు. మీ మనవరాలు అలా చేసింది. అందుకని కనీసం ఒక్క 6 నెలలైనా ఈ పెళ్లి వాయిదా వేస్తే. ఎక్కడి నుంచి చంద్రం? యాంటనీ రాశాడనయ్య, కంప్యూటర్ ట్రైనింగ్ లో సీట్ దొరికిందట, వెంటనే న్యూయార్క్ బయలుదేరమని. భగవంతుడు ఉన్నాడు నాయుడు. ఎందుకు 6 నెలలు పోస్ట్పోన్ చేశారని అడిగితే సమాధానం చెప్పుకోవడానికి చక్కని అవకాశం దొరికింది. ఏమంటారమ్మా? నేను అమెరికా వెళ్ళదలుచుకోలేదు. తమ్ముడు, నువ్వు వెళ్తున్నావు. కోపం శాశ్వతం కాదు. 4 రోజులు పోతే అదే చల్లారిపోతుంది. నాగమణిని భాస్కరం బాబుని నేను తీసుకొస్తాను. ఇల్లంతా ఇలా ఉంటే తమ్ముడు, ఒకప్పుడు నువ్వు ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకోమన్నావు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలో బాలచంద్రుడిని శాసించిన బ్రహ్మనాయుడిని అనుకో. చిచ్చి, నాయుడు గారి కుటుంబం అంటే ఏమో అనుకున్నాను. ఇంత చీప్ మనిషి అనుకోలేదు. ఏం జరిగింది డాడీ? ఇంకా ఏం జరగాలమ్మా? మనం పెళ్లి చూపులకు వెళ్ళే టైం బాగోలేదట. నువ్వు పెళ్లి కాకుండా ఆ ఇంట్లో అడుగు పెడితేనే ఇంత అనర్థం జరిగింది. ఇక ఆ ఇంటి కోడలు అయితే ఇంకా ఏం జరుగుతుందోనని వాళ్ళ భయం అంట. చంద్ర ఏమన్నాడు? అతనికేమమ్మా, అతను మగాడు. తగలబడిపోయే నీ జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అతని భవిష్యత్తు గురించి అతను అమెరికా వెళ్ళిపోతున్నాడు. అమెరికానా? అక్కడికి కాళ్ళ వెళ్ళబడి బ్రతిమని అడిగాడమ్మా. 6 నెలల తర్వాత ఇండియా వస్తాడు, అప్పుడు ఆలోచిద్దాం ఉన్నారమ్మా. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. ఊరుకోమ్మా, ఊరుకో. మీ డాడీ మాటలేం పట్టించుకోకు. సరదా కూడా ఆయన నిజం చెప్పరు. నాయుడు గారి కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళింట్లో పని మనిషి కూడా తప్పు చేయదు. చదువుకున్న దానివి. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను.
by flight Air India 4607 to New York are requested to go through the customs and security identified. నాకు చెప్పకుండా అమెరికా ఎందుకు వెళ్ళిపోతున్నా? నువ్వొక నీచమైన అబద్ధం ఆడినందుకు మా అక్క కూతురు చచ్చిపోయింది. ఏ ఊళ్ళో మా మేనకోళ్ళ అవమానానికి గురైందో, ఏ ఊళ్ళో మా హేమ కన్ను మూసిందో ఆ ఊళ్ళో పెళ్లి ఊరేగింపు జరపమంటావా? చంద్ర, నేను అబద్ధం ఆడింది మా నాన్న చేత మీ అన్నయ్య కాళ్ళు పట్టించాలని, మన పెళ్లి కొప్పించాలని. మా అక్క బావ వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షతలేస్తే మన పెళ్లి జరుగుతుంది. ఒప్పిస్తా వాళ్ళని. నాయుడు గారి కుటుంబం అంటే ఒక కోట, కానీ ఈ రోజు నీ మూలంగా బదలైంది అని నన్ను వదిలేస్తే నేనేమైపోవాలి? మీ నాన్న కోట్లు సంపాదించాడు నీ కోసం. వాటి కోసం క్యూలో నిలబడతారు పెళ్లి కొడుకు. నా కళ్ళలో చూసి చెప్పమాట, నేను వెళ్ళనివ్వను. Last and final call for the passenger, Mr. Chandra. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వెళ్ళండి, కంగారు పడకు. నువ్వు చెడిపోలేదని నాకు ముందే తెలిసి ఈ పెళ్లి ఆపడానికి నేను నాటకం ఆడాను. అందుకే ఆడు అమెరికా వెళుతున్నాడు. అతను అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు నేను ఆగుతాను. నువ్వు ఆగుతావు, కానీ నేను ఆగుతాం. ఈ లోపుగా రాకేష్ తో నీ పెళ్లి జరిపిస్తాను. రే బబులు, దీనికి పెళ్లి అయ్యే వరకు ఎక్కడికి వాళ్ళు కూడా కప్పలవుతాం. ఏదైనా మిస్టేక్ జరిగిందో నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. పద. నాకివ్వవా? వాడెవడికో ఇస్తావా? నేను కాపలా ఉండాలా? నేనేవైనా బ్రోకర్ అనుకుంటున్నావా? నేపాలి గోర్ఖాన్ అనుకుంటున్నావా?